నమస్తే అందరికి. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైనటువంటి 26 మంది అమాయకులైన పౌరులకు, వారి కుటుంబ సభ్యులకు నా నుండి, మా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ దాడి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు. రక్తం, నీరు అనేది ఒకే చోట ప్రవహించు అని బలంగా నమ్ముతున్నారు. పాకిస్తాన్ పోషిస్తున్న పిచ్చి కుక్కలారా, వినబడతలేదా? మీరు సృష్టించిన మరణ హోమంలో అమరుడైనటువంటి మా తెలుగు బిడ్డ మధుసూదన్ 6 సంవత్సరాల కుమారుడు ధైర్యాన్ని మీరు ఏం చేయలేకపోయారు. 140 కోట్ల ప్రజల ధైర్యాన్ని కాదు కదా, వెంట్రుకు కూడా పీకలేరని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నిన్న జరిగిన అన్ని పార్టీల మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు దేశ భద్రతకు సంబంధించిన మీరు తీసుకునే ప్రతి చర్యకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించడం ఎంతో శుభపరిణామం చెప్పవచ్చు. పాకిస్తాన్, చైనా భారతదేశం యొక్క రెప్యుటేషన్ దెబ్బతీయడానికి వేస్తున్న ఎత్తుగడని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే, ఒక 2 రోజుల క్రితం అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వాన్స్ అతని ఫ్యామిలీతో భారతదేశానికి రావడం జరిగింది. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటనలు, ఉగ్రవాద చర్యలు జరిగితే ప్రపంచ దేశాల ముందు భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపొచ్చని ఒక కారణం చెప్పొచ్చు. అదే విధంగా గత నెల నుండి ప్రపంచ దేశాలకు, అమెరికా, చైనాకు ట్రేడ్ వార్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఇంకో 4 రోజుల్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి, అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో 379 రద్దయినాక ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగి గవర్నమెంట్ ఫామ్ అయి నడుస్తున్నది. ఇదిలా కొనసాగితే ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు ఉరికి కోల్పోతారని భయంతో ఇలాంటి చర్యలు చేయడం జరిగింది. ఇదేమైనప్పటికీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఉమ్మడి లక్ష్యంతో ముందుకు పోయి పాకిస్తాన్ ని ఆంక్షలు పెట్టి కఠినంగా శిక్షించాలి కోరుకుందాం. అదే విధంగా ఈ దెబ్బతో మన శత్రు దేశాలందరికీ భారత మాతను టచ్ చేస్తే ఎలా ఉంటుందని అర్థం కావాలి.